వేల కోట్లు ఎకరం చేసే ప్రదేశంలో ఏవైతే టవర్లు కడుతున్నామో డ్రా ద్వారా మీ కళ్ళ ముందే డ్రా తీస్తాం. ఆ డ్రాలో వచ్చిన వ్యక్తులు ముందే మీ ప్లాట్ ఏదనేది కూడా ఫైనల్ చేస్తాం. కాంట్రాక్టర్లు ఏదైతే కడుతున్నారో మీ సొంత ఇల్లు కట్టేటప్పుడు మీరు ఏ రకంగా పర్యవేక్షించుకుంటారో అదే రకంగా మీ దగ్గరుండి మీ కళ్ళ ముందే క్వాలిటీతో నాణ్యతతో ఆ ఇల్లు మీ సమక్షంలో కట్టించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక్కడ ఏ రకమైన అవకతవకలు లాలూచీలు ఉండవు. కానీ 10 సంవత్సరాలలో వాళ్ళు చేయలేని పని, వాళ్ళు ఆలోచనకు రాని పని, ఏ భూమి అమ్మి ఖజానాకి జమ చేసి ఖజానా నుంచి మా ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామని ఆనాటి ప్రభుత్వాలు ఆలోచించారో వారి ఆలోచనలకు భిన్నంగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఏ పేదవాడు నివసించే ప్రాంతంలో ఏ పేదవాడు జీవనోపాధికి జీవిస్తున్న ప్రాంతంలోనే మీరనుకునే ఇందిరమ్మ ఇల్లు ఈనాడు ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇదేదో ఒకసారి ఇచ్చి అయిపోయింది అనేది కాదు. 1,00,000 ఇళ్ళు అనేది మొదట ఇచ్చే కార్యక్రమం, మొదట నిర్మించే కార్యక్రమం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. చివరి పేదవాడి వరకు నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, నీవు ఇల్లిస్తే నా పార్టీకి ఓటేస్తామా అని కూడా అడగం. కానీ చిత్తశుద్ధితో పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, పేదవాడిని కూడా ఒక మనిషిలా గౌరవించాలని ఈ ప్రభుత్వం ఆలోచనతో ఈ టవర్లు ఇస్తుందో తప్పకుండా పెద్దక్క ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వచ్చిన తర్వాత దీవించి తీరుద్ది. ఆ నమ్మకము ఆశ్వాసము మా ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు ఆ ప్రభుత్వాలు 10 సంవత్సరాల నాడు పరిపాలించిన ప్రభుత్వాలు వారు చేయలేని పని, వారి ఆలోచనకు అందని పని ఈ ప్రభుత్వం చేస్తుందని కక్ష కట్టి గుడ్డ కాల్చి ఈ ప్రభుత్వం మీద వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో గతంలో చెప్పాను, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. వారు పరిపాలించే నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇళ్ళు అయితే కట్టారో ఇప్పటికే మేము 2 లక్షల దాకా ఇళ్లు పూర్తి చేశాం రాష్ట్రంలో. ఈ హైదరాబాద్ పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో కట్టిన ఇళ్ల కంటే ఈ 2.5 సంవత్సరాల్లో కట్టబోయే ఇళ్ళు ఎక్కువ ఉంటేనే రాబోయే అసెంబ్లీలో నేను పోటీ చేస్తానని ఆనాటి మంత్రికి ఛాలెంజ్ చేసిరాను. 10 సంవత్సరాలు నీ పరిపాలన, రాబోయే 2.5 సంవత్సరాలు మా ఇందిరమ్మ పరిపాలన. 2 బేరు చేసుకుందాం. ఇందిరమ్మ ఇళ్లలోనే బేరు చేసుకుందాం. ఏదైతే నువ్విచ్చిన ఇళ్ల కంటే డబల్ ఇస్తేనే త్రిబుల్ ఇస్తేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తాను. ఇచ్చినట్లయితే నీవు శాసనసభ్యుడిగా పోటీ చేయకుండా ఆగుతావా అని ఆనాటి ట్విట్టర్ కింగ్ను నేను ఛాలెంజ్ చేసిరాను. కానీ దానికి స్పందన లేదు. సొల్లు పురాణం, సొల్లు కథలు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వానికి పేదడి కష్టమేంటో తెలిసిన ప్రభుత్వం. ఇంతే కాదు, ఒక్క ఇందిరమ్మ ఇళ్లే కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఆనాటి ప్రభుత్వం ఏదైనా అరాకొరా మంచి పని చేస్తే దాన్ని చేస్తూ అనేక కొత్త కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో పేదింటికి ఇస్తున్నాం. ఆనాడు వారికి ఆలోచనలు రాని అన్నిటినీ ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదింటి గుమ్మానికి పంపిస్తున్నాం. అది ప్రజా రాజ్యం అంటే పేదవాడి చిరునవ్వే ఈ ప్రభుత్వ లక్ష్యం తప్ప ఈ ప్రభుత్వానికి రెండో ఆలోచన లేనే లేదు.